2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో నివాస సముదాయాల నిర్మాణ జాతర మొదలవుతుంది. ఇప్పటికే అమరావతిలో ఉన్నటువంటి వివిధ సంస్థలకి కేటాయించిన భూముల్లో కమర్షియల్ స్టేటస్ అంటే ఆఫీస్ స్పేసెస్ నిర్మాణాన్ని మొదలుపెట్టేశారు. చాలా సంస్థలు మొదలుపెట్టినాయి. యాజ్ పర్ గవర్నమెంట్ రిపోర్ట్ అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక 119 ప్రాజెక్టులని అనౌన్స్ చేస్తే అందులో 113 ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ దశలు ప్రారంభమయ్యాయి. 4 ప్రాజెక్టులు కంప్లీట్ కూడా అయిపోయినాయి అని చెప్పని మంత్రి నారాయణ అనౌన్స్ చేశారు. ఇప్పుడు నివాస సముదాయాల నిర్మాణ జాతర ఇటీవలే మనం చూసాం. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నిటి కార్యకలాపాలకు సంబంధించిన ఆఫీసులు, అలానే దాని స్టాఫ్కి సంబంధించినటువంటి నివాస సముదాయం మొదలవుతుంది. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఆర్బీఐ ఆఫీస్ క్వార్టర్స్ ఎట్ ద సేమ్ టైం స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రెడీ అయింది. ఇప్పుడు అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలోని భూమిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీస్ స్పేస్ని నిర్మిస్తోంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసుకుంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పత్రాలు హ్యాండ్ ఓవర్ చేశారు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పత్రాలని ఏపీసీఆర్డీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ ప్లానింగ్ ఒకసారి చూస్తే టైం లైన్తో సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి యాక్చువల్గా ఫస్ట్ 2 ఎకరాల్లో నిర్మాణం అనుకున్నారు, తర్వాత దీన్ని 3 ఎకరాలకు పెంచారు. సో ఇది అమరావతిలో రీజనల్ సెంటర్గా డెవలప్ అవుతున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్. ఈ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. సో త్వరలో దీని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నవంబర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ అన్ని రకాల బ్యాంకుల కార్యాలయాలని ఓపెనింగ్కి సంబంధించి నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. సో ఈ నిర్మాణం జరుగుతుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరొక 2 ఎకరాల 5 సెంట్ల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిఆర్డీఏ హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు నిర్మాణ పనుల్ని మొదలుపెట్టే దిశగా ఒక టైం లైన్ ప్లాన్ డిసైడ్ చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం 214 కోట్లు ఖర్చు పెట్టి 4,46,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నివాస సముదాయాల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతిలో నిర్మించబోతుంది. దీనికి సంబంధించి టార్గెట్ జూన్లో పనులు ప్రారంభించాలి. అంటే ఈ రాబోయేటువంటి 5-6 నెలలు కూడా పూర్తిగా గ్రౌండ్ వర్క్, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అక్కడ చేయాల్సినటువంటి ప్రణాళిక, అలానే టెండర్ ప్రాసెస్ దగ్గర నుంచి నిర్మాణ ప్రణాళికని, డిజైన్స్ని వీటికి టైం కేటాయిస్తారు. సో 2027 జూన్లో పనులు గ్రౌండ్ పైకి వెళ్తాయి. 2028 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలనేది టార్గెట్. సో ఆ లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రణాళికని రెడీ చేసుకుంది. ఒకసారి మనం చూస్తే ఐనువోలులో ఈ ఎస్బీఐ సిబ్బందికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ భూముల్ని కేటాయించారు. ఈ 2 ఎకరాలు కూడా ఐనువోల్లో కేటాయించారు అనమాట. ఇప్పుడు ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. అయితే లింగాయపాలెం ఉద్దండరాయనపాలెం బార్డర్ అనమాట. అంటే ఏపీసీఆర్డీ ఆఫీస్కి దగ్గరలోనే జరుగుతుంది. సో ఆ ప్లాట్స్లో నిర్మాణం జరుగుతుంది. ఇదేమో రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఏమో ఐనువోల్లో కేటాయించారు. సేమ్ అలానే ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా అమరావతిలో నిర్మాణాన్ని చాలా టాప్ గేర్లో స్పీడప్ చేసినాయి. అలానే దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరొక సంస్థ కూడా కెనరా బ్యాంక్ కూడా నిర్మాణాన్ని ఒక 4 సెంట్ల భూమిని తీసుకుంది కెనరా బ్యాంకు. సో ఆ భూమిలో ప్రాంతీయ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. దీనికి కొనసాగింపుగా మరొక 80 సెంట్ల భూమిని తీసుకుంది. అంటే దాదాపు ఎకరం దాకా ఉండేటువంటి భూమి. అక్కడ కూడా అమరావతిలో కెనరా బ్యాంక్ కార్యాలయ సిబ్బంది కోసం కెనరా బ్యాంక్ కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ని ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఏపీసీఆర్డీఏ కంప్లీట్ చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కెనరా బ్యాంకుకి సంబంధించినటువంటి సిబ్బందికి ల్యాండ్ నివాస సముదాయాల్ని నిర్మించేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అప్రూవ్ చేసినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నమాట. సో 1 కాదు 2 కాదు వరుస పెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కావచ్చు, అలానే ఎస్బీఐ, ఇక్కడ కెనరా బ్యాంక్, ఈ ఒక్కొక్క బ్యాంకు ఆఫీసుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వాటికి కొనసాగింపుగా సిబ్బంది ఉండడానికి కావాల్సినటువంటి క్వార్టర్స్ నిర్మాణ ప్రణాళికలను కూడా బ్యాంకులు ఒక్కొక్కటిగా టేకప్ చేస్తున్నాయి. సో ఇవి జరిగితే కనుక ఇప్పటివరకు అమరావతిలో ఫస్ట్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్గానే కనిపిస్తుంది. సో తర్వాతి దశలో ఈ బ్యాంక్ ఆఫీసర్స్ క్వార్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్వార్టర్స్,
వివిధ దశల్లో ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా రెసిడెన్షియల్ సముదాయాల ఓపెనింగ్ ప్రక్రియ అనేది అమరావతిలో మొదలవుతుంది. సో ఇది అమరావతిలో జనం ఉండడానికి అవకాశం లేదు, లేదా అమరావతిలో ఉన్న 29 గ్రామాల ప్రజలకే అమరావతి చెందుతుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ లాంటిదనమాట. సో ఇక రాబోయే రోజుల్లో అమరావతిలో రీజనల్ ఆఫీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బ్యాంకులన్నీ కూడా తమ సిబ్బంది అవసరాల కోసం క్వార్టర్స్ నిర్మించేటువంటి ప్రణాళికను కూడా టేకప్ చేయబోతున్నాయి. సో ఇది పెద్ద ఎత్తున అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలకి బీజం వేసేటువంటి అంశం అవుతుంది. పైగా ఎస్బీఐ, ఆర్బీఐ లాంటి పెద్ద సంస్థలు వచ్చిన తర్వాత మిగతా బ్యాంకులు కూడా ఆ బాటలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది.